హే గైస్, మనకు ఒక అర్జెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రేపు డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 24/7 ఏఐ కంపెనీ వారు. మనకి ఇది హైదరాబాద్ ఉప్పల్లో అయితే ఉండడం జరిగింది. రేపు మార్నింగ్ 10:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే సెలెక్ట్ అయితే ఇమీడియట్గా ఆఫర్ లెటర్ ఇస్తారు. అదేవిధంగా ఈ ఆగస్టు 23rd జాయినింగ్ అనమాట. సో జాయినింగ్ డేట్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్టార్టింగ్ ప్యాకేజ్ ఫ్రెషర్స్కి 2.25 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మంచి శాలరీ ప్యాకేజ్ అయితే స్టార్ట్ అవ్వచ్చు బీపీఓ కంపెనీలో. అండ్ ఈ అప్డేట్ అయితే ఇప్పుడే రిలీజ్ అవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు జస్ట్ నో అని. అండ్ ఓపెనింగ్స్ 180 ఉన్నాయి కాబట్టి అందరూ అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఎవరైతే హైదరాబాద్లో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో. అండ్ మనకి ఇమీడియట్ హైరింగ్ అండి ఇది. ఇక డేట్ ఆఫ్ జాయినింగ్ చూసుకుంటే 23rd ఆగస్ట్ అని ఉంది. సో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ ఆర్ వర్క్ లొకేషన్ చూసుకుంటే 24/7 ఏఐ ప్రైవేట్ లిమిటెడ్, గ్రౌండ్ ఫ్లోర్ NSLSH సర్వే నెంబర్ 1, ప్లాట్ 6 NSL ఎరీనా ఇంటర్నల్ రోడ్, ఐడిఏ ఉప్పల్ హైదరాబాద్. సో మనకి హైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్న బ్రాంచ్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో బేసిక్గా జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్నేషనల్ ప్రాసెస్ అండి ఇది వాయిస్ ప్రాసెస్ అవ్వచ్చు, లేదా చాట్ అవ్వచ్చు, లేదా బ్లెండెడ్ కూడా అయ్యి ఉండొచ్చు. సో మనకైతే బ్లెండెడ్ అని ఇవ్వడం జరిగింది, అంటే వాయిస్ ప్లస్ చాట్ అని. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. రిక్వైర్మెంట్స్ చూసారు కదా, మనకి కాల్ ద్వారా కానీ చాట్ ద్వారా కానీ కస్టమర్స్కి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. గుడ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడిగారు. ఇక ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ మ్యాండేటరీగా మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్, ఆధార్ అండ్ పాన్ కార్డు సంబంధించిన క్లియర్ స్కాన్డ్ కాపీస్ లేదా జెరాక్స్ కాపీస్ని అయితే తీసుకెళ్ళాలి. జాబ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. రొటేషనల్ యూఎస్ షిఫ్ట్ టైమింగ్స్ అయితే ఉంటాయి. మిడ్ నైట్ లాగ్ ఆఫ్స్ కూడా ఉంటాయండి. మనకి 5 days వర్కింగ్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్. మనకి సాటర్డే సండే అని ఫిక్స్డ్ అయితే ఏమి ఇవ్వరు. సో రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదండి. అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అనేది మ్యాండేటరీ అండ్ మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ రెండు కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. సో వాళ్ళకి ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక పర్క్స్ అండ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే 2-way ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా మీ ట్రాన్స్పోర్టేషన్ అంటే మీరు ఓన్గా వస్తే కనుక 3,300 వరకు అలవెన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మెయిల్ ఎంప్లాయీస్కి మాత్రమే. దీంతోపాటు మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూసారు కదా, మీరు కనీసం ఇంటర్మీడియట్ అయినా, డిప్లొమా అయినా, డిగ్రీ అయినా ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉందండి. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే బాగుండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేకపోతే అటెండ్ అవ్వద్దు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ప్రాసెస్ కాబట్టి మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే డెఫినెట్లీ చెక్ చేస్తారు. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఇంట్రడక్షన్ రౌండ్ ఉంది. తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ అండ్ ఫైనల్గా ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేసి ఆఫర్ లెటర్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ చూసుకుంటే ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ 23 kilometers రేడియస్లో స్టే చేయాలి ఆఫీస్కి. సో ఉప్పల్కి నియర్ బై ఉన్న పీజీ నేమ్ అయితే చెప్పండి ఎవరైతే క్యాండిడేట్స్ అటెండ్ అవుతున్నారో, లేదా మీరు నియరెస్ట్ ప్లేస్ అయితే పర్లేదు చెప్పొచ్చు. అండ్ మనకి ఇక్కడ రోల్ చూసారు కదా, కస్టమర్ రిటెన్షన్లోకి రావడం జరుగుతుంది. వాయిస్ ఆర్ బ్లెండెడ్, సో వాయిస్ ప్లస్ చాట్ అయినా సరే అవ్వచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో రేపు మార్నింగ్ 10:30 నుంచి 1 PM మధ్యలో ఎప్పుడైనా అటెండ్ అవ్వచ్చు అండి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.